హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శృతీస్ రెసిపీ బాక్స్. ఈరోజైతే క్రిస్పీ కార్న్ స్టిక్స్ ఎలా చేయాలో నేర్చుకుందాము. ఓకేనా, చూస్తున్నారుగా. ఇప్పుడు అసలే వర్షాకాలం, ఈవినింగ్ స్నాక్స్ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేనైతే 2 స్వీట్ కార్న్స్ తీసుకున్నానండి, చూస్తున్నారు కదా. ఇవి 3 భాగాలుగా చేసుకుని నేను వాటికి టూత్ పిక్స్ పెట్టేసుకుని చక్కగా ఇలా ఒలిచేసుకున్నాను, చూస్తున్నారు కదా. సో మనం ఒక లైన్ స్వీట్ కార్న్‌లో ఒక లైన్ తీసేస్తే మనకి ఇలా ఈజీగా వచ్చేస్తాయండి. సో మనం ఏం చేయాలి అనంటే, సింపుల్‌గా టూత్ పిక్ మనకి ఆ స్వీట్ కార్న్‌కి కుచ్చేసి ఇలా ఒలిచేసుకుంటే అయిపోతుంది. సో దీంట్లో అయితే నేను 3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ఏసేసుకుంటున్నానండి. క్రిస్పీగా ఉండాలి, మంచిగా ఉండాలి, స్పైసీగా ఉండాలి. సో మనం ఆ కోటింగ్ కావాలి కాబట్టి 3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ఏసేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. అంతే, ఇందులో నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను 1 టేబుల్ స్పూను. మనకి కార్న్ ఫ్లోర్ వేస్తేనే చక్కగా క్రిస్పీగా వస్తుంది. అంతే, నేను చిటికెడు పసుపు కూడా వేసేసుకున్నాను, చూస్తున్నారు కదా. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మనము డ్రై ఐటెమ్ డైరెక్ట్‌గా తినేస్తాం కాబట్టి సాల్ట్ జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే మనం తినలేము. సాల్ట్ ఎక్కువైపోతే మళ్ళీ అనవసరంగా టేస్ట్ అనేది ఫ్లాప్ అయిపోయే ఛాన్స్ ఉంటది కాబట్టి నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అంతే, పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ కారం వేసేసుకున్నాను. అంతే, కొంచెం ఫుడ్ కలర్ అనేది వేసుకున్నానండి. కొంచెం కలర్ అనేది ఇట్లా రెడ్‌గా కలర్‌ఫుల్‌గా కనిపించడం కోసమని. సో ఇప్పుడు మనం ఏవైతే అన్ని మిశ్రమాలు వేసేసుకున్నామో అవన్నీ చక్కగా మొక్కజొన్న గింజలకి, స్టిక్స్‌కి చక్కగా పట్టేటట్టుగా మనం కలిపేసుకోవాలి, చూస్తున్నారు కదా. సో మనము ఏముంది, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని అందులో ఫ్రై చేసేసుకోవడమే. చూస్తున్నారుగా ఎంత చక్కగా ఫ్రై అయిందో. సో కోటింగ్ అనేది మంచిగా ఆగకపోతే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి, కోటింగ్ అనేది చక్కగా ఆగుతుంది. సో నేనైతే వాటర్ యూస్ చేయలేదు, ఎందుకు అనంటే మరీ లూజ్‌గా వాటరీగా అవుతదని నేను వాటర్ యూజ్ చేయలేదు. మీరు జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. సో ఏదైతే ఫ్రై చేసుకున్నామో దాంట్లో నేను పైనుంచి కొంచెం కారము, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకున్నాను. అంతే, చిటికెడు ఉప్పు కూడా వేసేసుకుని మొత్తం చక్కగా మొత్తం అన్ని కార్న్ స్టిక్స్‌కి పట్టేలాగా కలుపుకోవాలి. చూస్తున్నారుగా నేను ఎలా కలుపుకుంటున్నానో ఆ విధంగా కలుపుకోవాలి. ఇంకేముందండి, క్రిస్పీ కార్న్ స్టిక్స్ రెడీ అయిపోయినాయి. ఈ వర్షాలకి చక్కగా మంచి మెలోడీ సాంగ్స్ పెట్టుకొని ఇలాంటి క్రిస్పీ క్రిస్పీ స్నాక్స్ తింటే ఉంటుంది. ఆహా! ఇంకేం కావాలండి ఈ లైఫ్‌కి. మరి వెంటనే ట్రై చేసేయండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వావ్! క్రిస్పీ క్రిస్పీగా, యమ్మీ యమ్మీగా ఎంతో టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.